రాబోయేవి దేవీ నవరాత్రులు. నేను ఒకప్పుడంటే కేవలం పీఠాల్లో చేసేవాళ్ళు అమ్మవారిని ఉపాసన. ఇప్పుడు అందరికీ దేవాలయాల్లో, అన్ని దేవాలయాల్లో కూడా లలితా సహస్రనామ పారాయణ మనం చేసినా వినిపిస్తోంది, వింటున్నారు. అందరూ అమ్మవారి యొక్క ఉపాసకులే. కానీ తేడా ఎక్కడొస్తుందంటే, ప్రతిసారి గణపతి నవరాత్రుల్లాగా వచ్చాయి, వెళ్ళిపోయినాయి. కానీ ఆ గణపతి మూలాధార చక్రాన్ని ఎలా పరిశుద్ధం చేసుకోవాలి? మొట్టమొదటి చక్రం మూలాధారం చక్రం కనుక పరిశుద్ధమైతే దాని కాంటాక్ట్ ఆజ్ఞా చక్రంతో ఉంటుంది. డైరెక్ట్ గా గురుస్థానానికి, గురువుతో కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు అందరికీ గురువుతో కనెక్షన్ డైరెక్ట్ గా లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మూలాధార చక్రం క్లియర్ గా లేదు. నేను వింటున్న వాళ్ళందరి యొక్క మానసిక స్థితి, చక్ర స్థితి ఏ స్థితిలో ఉన్నది అన్నది స్పష్టంగా తెలియబడుతుంది. మీరు అందరూ లలితా సహస్రనామాన్ని వింటున్నారు. ప్రతి శుక్రవారం కూడా వినేవాళ్ళు ఉంటారు, పూజ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈ బ్రహ్మసూత్రాల్లో మనకి ఇలాంటి డౌట్ ఏదన్నా వస్తే, ఆధ్యాత్మికమైన డౌట్ తీర్చుకోవడానికి ఉపనిషత్తులు, భగవద్గీత, ఇంకా డౌట్ వస్తే బ్రహ్మసూత్రాలు, అందులో 2-3 వాక్యాలు పట్టుకున్న చాలు. మొట్టమొదటి సూత్రం అధాతో బ్రహ్మ జిజ్ఞాసః. ఇన్ని జన్మల నుంచి వస్తున్నాం. మనం ఎందుకు వస్తున్నాం? సరే, పర్పస్ కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలవదు. సరే, ఎవరి కర్మానుసారంగా వాళ్ళు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అధాతో బ్రహ్మ జిజ్ఞాసః, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమనుకుంటాడట జీవుడు? ఈ దేహం ఈ రకంగా నాకు సక్రమంగా అన్ని అవయవాలతో వస్తే నేను యోగ ప్రకారంగా ఆ భగవత్ స్వరూపాన్ని, ఆత్మని, పరమాత్మని, ముందు ఆత్మ జ్యోతి స్వరూపం, ఆ ఆత్మని నేను అనుభవపూర్వకంగా ఆ ఆనందాన్ని పొందుతాను అని వాగ్దానం చేసుకొని వస్తాడు ప్రతి జన్మలో. అధాతో బ్రహ్మ జిజ్ఞాసః అంటే భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి అనేక కోరికలు ఉంటాయి మనిషికి, తప్పు కాదు. సరే, కొన్ని తీరుతూ ఉంటాయి, కొన్ని తీరనివి ఉంటాయి. కానీ ఎప్పుడు ఉంచుకోవలసిన కోరిక ఏంటి అంటే జిజ్ఞాస. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఈ నామరూపం కూడా మాయే. మళ్ళా అదే మనకు తెలుసు అని అనేటువంటి భావన వచ్చిన రోజు నుంచే మనకు కష్టాలు వచ్చినాయి. బాగా గమనించండి, మాకు తెలుసు. ఇప్పుడు లలితా సహస్రనామం ఉంది, ఇప్పుడు పంచదశి మంత్రం ఇవ్వబడింది, గ్రహణం ఆదివారం మంచి రోజున. కానీ ఆయా మైండ్స్ ఏ స్థితిలో ఉన్నాయి అన్నటువంటిది ఆ 3 గంటల్ని మనం ఎలా ఉపయోగించుకున్నాము అనే దాన్ని బట్టి వాళ్ళ మైండ్ స్టేటస్ ఉంటుంది. అందుకని ఇది చాలా వరకు ఏం చేస్తుంది, మన మనస్సు అన్ని మిస్లీడ్ చేస్తుంది. మనం నామరూపం దగ్గర ఆగిపోతాం. ఎంత తెలుసు అన్నటువంటిది అంతా కూడా నామరూపమే. ఇప్పుడు మనది నామరూపమే. కానీ మనం ఈ నామరూపమేనా? నామరూపం అయితే 34 పుస్తకాలు రాయాల్సిన పనే ఉంది. ఏదో ఉన్న పుస్తకాలు చదువుకుంటే చాలు కదా, ఒక పుస్తకం చదివితే చాలు కదా. అధాతో బ్రహ్మ జిజ్ఞాసః, బ్రహ్మాన్ని తెలుసుకోవాలి, పరమాత్మను తెలుసుకోవాలి అనేటువంటి కోరిక ఆజన్మాంతం ఉంచుకోవాల్సిన కోరిక. ఎవరికైతే నాకు తెలుసు, మేము ఆల్రెడీ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అనేటువంటి భావన మనస్సు కల్పిస్తోందో ఇంకా అది అక్కడ ఆగిపోతుంది. అదే లలితా సహస్రనామం గురించి, రాబోయే నవరాత్రుల గురించి ముందుగానే అందరికీ తెలియజేస్తే ఉపయోగించుకుంటారని, కేవలం అప్పుడు నవరాత్రులనే కాదు, 2 గ్రహణాల మధ్య 15 రోజుల వ్యవధిలో 2 గ్రహణాలు వస్తున్నాయి, అనేక సార్లు వస్తాయి. కానీ ఈసారి విశేషంగా పూర్ణ చంద్రగ్రహణము, సూర్యగ్రహణం వస్తుంది. అందుకని మన దగ్గర అయితే ఇండియాలో లేదు.
కానీ ఇంకా అందుకని ఏంటంటే ఈ 2 గ్రహణాల మధ్య గనక మంత్రం అది విశిష్టత. దీక్షగా గనక ఆదివారం రోజున ఆ దీక్ష పట్టుదల పడితే ఆ మనస్సు ఈ 15 రోజులు వదలకుండా చేస్తుంది. ఎప్పుడు 3 గంటలు అలవాటైంది ఆదివారం. ఒకవేళ అందరికి కాదు, అలా ఆ పద్ధతిలో ఆచరించిన వాడి సంగతి చెప్తున్నా. 3 గంటల పాటు ఏ గ్రహణం సమయంలో అయితే ప్రధానమైంది ఇది అని ఆ మనస్సు అంగీకరించి ఓ పద్ధతిలో ఆచరించిందో దాన్ని ప్రతిరోజు కూడా అదే సమయానికి ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. అంటే రాత్రి 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో 4 గంటల సమయంలో ఖచ్చితంగా 1 గంట సాధన చేస్తాడు తురియ సంధ్యలో. అందుకని కనీసం ఇలా 1 గంట ఆదివారం నుంచి ఇప్పటికే 5 రోజులు 6 రోజులు గడిచిపోయినాయి. 6 రోజులు వేస్తే 5 రోజులు గడిచిపోయినాయి. ఈ రోజు నుంచి అన్నా మళ్ళీ సూర్యగ్రహణం వరకు ఉపయోగించుకుంటారేమోనని మరొకసారి దాని గురించే. మరి దాని గురించి ఎందుకు వివరణ చెప్పాలండి? ఇప్పుడు మన సాధనలు వేరు, మహాలక్ష్మి సాధన ఉంది, గాయత్రి సాధన ఉంది, వజ్రవారాయి సాధన ఉంది కదా. మరి ఇది ఎందుకు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని అంటే, మీ అందరూ ప్రతి సంవత్సరం నవరాత్రి పూజలు చేస్తున్నారు అమ్మవారిని అమోఘంగా. చాలా సులభంగా 5 నిమిషాల్లో అమ్మవారి పూజ చేసినంత ఫలితం గురుముఖత నేర్చుకుంటే, విద్యగా నేర్చుకుంటే, పాఠంగా నేర్చుకుంటే అంత సులభం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఓం అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టుప్ ఛందః శ్రీ లలితా పరాభట్టారికా మహాత్రిపుర సుందరీ దేవత ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ. ఈ సంకల్పం మీరు గుళ్ళో సహస్రం పూజ చేయించినప్పుడల్లా, ఎక్కడ ఆ నవరాత్రుల్లో సహస్రం పూజ లలితా సహస్రనామ పారాయణ చేసినప్పుడల్లా, లేదా టీవీ మాధ్యమంగా కరోనా టైంలో కూడా అందరూ ఇక భయపడి టీవీ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు సంకల్పం చెప్పి లలితా సహస్రనామావళి ఆచరింప చేయించారు. ఇది తెలియదు అనే మానవుడు ఎవడు లేడు. ప్రకృతే తల్లి. ఆ ప్రకృతిని ఎలా ఆరాధించాలి, ఆ ప్రకృతి యొక్క విశేషాలేంటి, అదే అమ్మ. ఆ అమ్మని మనం కష్టాల్లో ఎలా అడగాలి అన్నదే లలితా సహస్రనామావళి. అందుకని ఈ సంకల్పం ఎప్పుడైతే చేశారో ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మొదట 5 నిమిషాల్లో పూర్తి చేసేస్తా. ఈ రకంగా రోజు అమ్మవారిని ప్రార్థించుకోవచ్చు లలితా సహస్రనామ ప్రకారంగా. ఇది అయిపోగానే ధ్యానం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురతారానాయక శేఖరాం స్థితముఖి మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశకషం రక్తోద్బలం బిభ్రతీం సౌమ్యం రత్నఘటస్థరత్నచరణాం ధ్యాయే పరాంబికాం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరాకృతాం మయూఖై అహమిత్రేవ విభావయే భవానీం ధ్యాయే పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షిం హేమాభాం పీతవస్త్రాం కరకలితసద్దేవ పద్మాం వరాంగిం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికాం సమందహాసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిదో స్మరే అంబికాం. ఈ ఎన్ని శ్లోకాలు ఏదో ఒక శ్లోకం చదువుకున్నా చాలు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సంహిత రాగస్వరూపపాషాఢ్య క్రోధాకారాంకురోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలశత్కచ. 3 స్తోత్రాలు చదివితే చాలు. ఇక చివరికి వచ్చేసి చివరిలో ఆబాలగోప విదిత సద్వానుల్లంఘ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్యైక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నం సాహస్రకం జగు. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్ర కథనామ ద్వితీయోధ్యాయః. శ్రీ లలితాస్తుతి మాణిక్య వీణాముపాలవంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్మతే కుంకుమరాగ సువణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. బాలామంత్రం. ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం. పంచదశీ మంత్రం. కాయేల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. ఇక పుస్తకం వెనక వైపు చూస్తే శ్రీచక్రం, ముందు వైపు చూస్తే రాజరాజేశ్వరి స్వరూపం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీచక్రరాజ నిలయాం నిలయై నమః. ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం. ఇది మరి ఇది అసలు దీని మీద దృష్టే పడలేదు. దీన్ని మనం ఎప్పుడైనా ఏ సమయంలోనైనా అసలు లలితా సహస్రనామం ఏంటి అనే జిజ్ఞాస ఉన్నవాడు వాడిది ముందు 2 వెనకాల 2 అసలు ఆ కాగితంలో ఏం ప్రధానంగా ఉందో మరి తెలుసుకుంటే, మొట్టమొదటే సంకల్పం. మనం ఏం చేసినా ఎన్నిసార్లు సంకల్పం చెప్పించారు, అందులో ఏముంది, ఋషి ఎవరు, ఛందస్సు ఏంటి, దేవత ఎవరు, మనం ఏ దేవతని పూజిస్తున్నాం. శ్రీ లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవత. పీఠాల్లో అయితే లలితా పరాభట్టారిక అంటారు, దేవాలయాల్లో అయితే మహాత్రిపుర సుందరి. మరి పేరు తెలవని వాళ్ళు లేరు. మనం ఇంకా అన్ని దేవతల పేర్లు ఇవేనని చెప్పేసి గంగా, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, మళ్ళీ ఇంకోటి కూడా ఏముంది చివరిలో, మళ్ళీ ఇది కూడా చదవమని చెప్పారు. దేవి దశానామ స్తోత్రం. గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత, దశ. ఈ ఇన్ని పేర్లతో ఎవరెవరు ఎన్ని రకాలుగా విడిపోయి మనకు మనమే, ఇంకా మనదే, మేము ఇదే చేస్తున్నాం, గాయత్రి మేము ఇదే చేస్తున్నాం అని అనుకుంటారో, అలా లక్ష్మి, కాళీ, ఏదో లక్ష్మీ మంత్రం చేసాం, కాళీ మంత్రం చేసాం, అలా వీటన్నింటి యొక్క సమూహార స్వరూపమే. ముందు బాలా మంత్రం ఆల్రెడీ, గాయత్రి అయినా బాల అన్నా ఇవన్నీ కూడా అయిపోయినాయి. మరి ఇప్పుడు ఇంకో మంత్రం మీదకి ధ్యాస పోవాల్సిన అవసరం లేదు. అంటే పంచదశి. అందుకని ఇందులో ప్రధానమైన మంత్రం ఏం చెప్పారు, ఉపదేశ ప్రకారంగా తీసుకోవాల్సిన మంత్రం మొదట బాలా మంత్రం అని, లేదు లక్ష్మీ మంత్రం తీసుకున్నా అదేనని, వజ్రవారాహి తీసుకున్నా అదేనని, గాయత్రి తీసుకున్నా అదేనని, బాలమంత్రమే ఇవన్నీ అని మరి అర్థం చేసుకోగలిగితే, మనం అవన్నీ సాధన చేశాం కాబట్టి వీటన్నింటి యొక్క సమూహార స్వరూపమే పంచదశి. దీన్ని గనక గ్రహణంలో దీక్షగా ఆచరించగలిగితే, తురియ సంధ్యాం చెప్తే వాక్సిద్ధిర్భవతి. తురియ సంధ్యలో సరే ఈ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఒక్కో సంధ్యాకాలంలో వాళ్ళకి సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అన్ని సంధ్యల కన్నా ఏది గొప్పది? తురియ సంధ్య రాత్రి గొప్పది. 10 గంటల నుంచి 2 గంటల లోపున ఉన్నది తురియ సంధ్య.
ఎప్పుడైనా కావచ్చు. మరి అక్కడ ఒక గంటనో అరగంటనో వాడు ధ్యానమో యోగమో మంత్ర ధ్యానం మనది. మరి ఆ మంత్ర ధ్యానం కానీ కర్మయోగం కానీ యోగ ధ్యానం కానీ కర్మ ధ్యానం కానీ మొట్టమొదట మనిషికి ఈ వినేవాళ్ళకి మస్ట్ క్లారిటీ లేదు. నేను మంత్ర ధ్యానంలో ఉన్నానా, కర్మ ధ్యానంలో ఉన్నానా, యోగ ధ్యానంలో ఉన్నానా? అందరూ కూడా అమ్మవారిని ఆశ్రయించవలసిందే. కష్టం అంటూ సంసారం అంటూ సన్యాసి అయినా, ఇప్పుడు గంగాధర్ ఉన్నాడు, మన ఇప్పటిదా పెళ్లి కాలేదు, మరి అయినా కానీ అవసరం వచ్చిందా లేదా? ఒక యోగా మాస్టర్కే యోగా టీచర్కే ఎందుకు అరాంక వచ్చింది? అమ్మ అని కాళ్ళు కొట్టుకోవడానికి వచ్చింది. మాకు అక్కర్లేదండి, మేము యోగంలోనే ఉన్నాం, మాకు ఇంక ఇవేం అక్కర్లేదు అన్నవాడికి ప్రకృతి చూపిస్తున్నటువంటి నిదర్శనమే అది. అందుకని ఈ కాలంలో ఎక్కడో అక్కడ ఆగిపోకూడదు. మనం ఇది మంచిది అని పెద్దల ద్వారా మనకి సూచన అందినప్పుడు, గురువు ద్వారా సూచన అందినప్పుడు మనం ఆచరించుకోవాలి. ఇప్పటికైనా వింటున్నటువంటి వాళ్ళంతా అతి త్వరగా మంత్ర ధ్యానమా, కర్మ ధ్యానమా, యోగ ధ్యానమా? ఎందుకంటే నా వరకు ఓ 3 రకాల వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సూచన అందించి మరి వాళ్ళ సమయం ఇచ్చారు కాబట్టి ఇక చిన్న పిల్లని తీర్చిదిద్దాం దివ్య. మరి వాళ్ళ క్లారిటీ ఉంది. ఎంత వయసులో తక్కువ ఉంటే అంత క్లారిటీ ఉంటుంది. నేను అన్నా, అమ్మాయి నువ్వు సరే ఇంతవరకు ఏదో మహాలక్ష్మి సాధన చేసావు, వజ్రవారాయి సాధన చేసావు, నేను ఇప్పుడు నిన్ను ఈ రిచువలిస్టిక్ గా పూర్తిగా ఇన్వాల్వ్ కమ్మని చెప్పను. యువర్ స్టూడెంట్, నువ్వెవరు, హూ యామై, నువ్వు స్టూడెంట్వి కాబట్టి నువ్వేం చెయ్యాలి? నువ్వు ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని బాగా చదువుకో, సమయం ఉన్నప్పుడే చదువుకో. నువ్వు నేర్చుకున్నంతలోనే నీకేం డౌట్ ఉన్నాయో సంశయాలను నేను చెప్తా. నీకు తెలిసినంతలోనే ఇంటర్వ్యూలో పాల్గొను అంటే పిలవంగానే 2 సార్లు ఇంటర్వ్యూలోకి రావడం జరిగింది. ఒక ఇంటర్వ్యూ వచ్చింది, సుమన్ ఇంటర్వ్యూ ఇంకా రావాల్సి ఉంది. అలా నా వరకు బాధ్యత ఒక స్టూడెంట్కి అందరికన్నా ఎంత వయసు తక్కువ ఉంటే చెప్పినట్టుగా మైండ్ యాక్సెప్టెన్స్ ఇస్తుంది. ఎంత వయసు ఎక్కువ ఉంటే, మనం ఎంత ఐశ్వర్యం ఉంటే ఆ మైండ్స్ యాక్సెప్టెన్స్ ఇవ్వలేవు. ఇది సహజం. ఎవరో ఒకళ్ళని గురించి అదే మన బాధ్యత. చక్కగా క్లాసులు నడుస్తున్నాయి, ఎవరికి కావాల్సిన విజ్ఞానం వాళ్ళకి అందుతోంది. ఆ రకంగా వాళ్ళ అమ్మకి, మరి ఆమెకి ఏం మహాలక్ష్మి సాధన, వజ్రవారాహి సాధన. ఆమె కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద? కష్టం ఎక్కువగా ఉంటే ఓ 9 రోజులు దీక్షగా వజ్రవారాహి సాధన. ఆ ఇంటి దగ్గరనే అదృష్టవశాత్ కాళికాదేవి, కాళీ మందిర దగ్గరలో ఉంటున్నారు కాబట్టి ఏ కష్టం వచ్చినా అమ్మ అని చెప్పి వజ్రవారాహి మంత్రాన్ని 9 రోజులు కనుక ఆచరిస్తే ఆమె సహాయ సహకారాలు అందిస్తుంది. లేదు మామూలు అప్పుడంతా మన మధ్యస్థులం కాబట్టి, మనకు అవసరం ఉంది కాబట్టి మహాలక్ష్మి సాధన చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? ఆ మహాలక్ష్మి కూడా ఈ పంచదశిలోనే ఉంది. మనం ఆచరిస్తున్న గాయత్రి మంత్రం ఈ పంచదశిలోనే ఉంది. అదన్నీ వివరాత్మకంగా రాయడం జరిగింది. మీకే సమయం తక్కువ, నాకు చెప్పడానికి ఎన్ని రోజులైనా చెప్తా. అంత విస్తృతమైనటువంటి జ్ఞానం. ఇంకా అమ్మవారు అంటే లలితా సహస్రనామం, దాన్ని 5 నిమిషాల్లో ఇలా చదువుకోవచ్చు. మొదటి 3 నామాలు, చివరిలో 2 నామాలు, ఆ చివరిలో ఇచ్చినవి చదివేస్తే ఈ మొదట 3 ధ్యాన శ్లోకాల్లో ఒక ధ్యాన శ్లోకం చదివినా ఇంకా అక్కడి నుంచి దగ్గర నుంచి ఒక్కొక్కటి ఇదేంటి జిజ్ఞాస కలగాలి మనిషికి. ఇది 5 నిమిషాలు అయిపోయింది, వాడి పనిలో వాడు వెళ్ళిపోయినాడు, వాడు డ్యూటీకి వెళ్ళాడో ఇంట్లో పనులు చేసుకున్నారు. కానీ తర్వాత ఒక రోజు వీకెండ్ డేస్లో కానీ ఇక ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఈ లలితా సహస్రనామం ఏంటి, అమ్మవారు ఎవరు, ఈ శ్రీచక్రం ఏంటి, ఈ అమ్మవారు ఏంటి, శ్రీచక్రం ఏంటి అనే జిజ్ఞాస ఎక్కడొక్కడ తెలుసుకోవాలి అనే జిజ్ఞాస జీవితాంతం ఉంచుకోవాలి. మా గురుగారు 4 వ్యాఖ్యానాలు ఎందుకు ఇచ్చారు లలితా సహస్రనామం మీద అని నేను అడిగా. ఇక అమ్మవారు ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్తవి మరి అర్థాలు అంతరార్థాలతో ఇస్తుందిగా. ఇవన్నీ కూడా మీకు
ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క సెషన్ అయినా ఈ శని ఆదివారాల్లో చెప్పిన దాన్ని మనసుకి యాజ్ ఇట్ ఈజ్ గా పట్టుకుంటే వాడి జన్మ మారిపోతుంది. అలా మార్చుకోగలిగినటువంటి వాళ్ళు, సరే కొంత చెప్పగా మార్చుకోగలిగిన వాళ్ళు, నా వరకు ఉన్నటువంటి వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నా. అటువంటి వాళ్ళని ఈ గ్రహణం రోజున అంత ముందు పిలిచి మరీ వాళ్ళకి సూచన చేయడం జరిగింది. అందుకని ఇది అమ్మవారు అంటే ఇంత సులభం. లలితా సహస్రనామాన్ని ఏ నియమాలు లేవు. ఇప్పుడు మిమ్మల్ని సరిగ్గా స్నానం చేసి కూర్చున్నారా లేదా ఏమి అడగటం లేదు. మీకు ఎప్పుడు అమ్మవారిని తలచాలనిపించినా ఈ రకంగా 5 నిమిషాల్లో అయిపోతుంది. అందుకని ఈ పంచదశి మంత్రం ఏంటి, ఈ పంచదశి మంత్రం యొక్క వ్యాఖ్యానం, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఆ పంచదశి మంత్రంలో ఏం రాశారు? అమ్మవారు ఈ మంత్రాక్షరాలలో ఉన్నటువంటి నాదం, మంత్రాక్షరాలని మాతృకా వర్ణాలంటారు. అంటే ఈ అక్షరాలని కా ఏ ఈ లా హ్రీం, హ స క హ ల హ్రీం, స క ల హ్రీం. అసలు మంత్రాలు వేరేవన్నీ ఒక రకంగా ఉంటాయి. ఈ పంచదశి మంత్రం ఎందుకు ఈ రకంగా ఉంది అనేది మొట్టమొదటి జిజ్ఞాస. రాగలిగిన వాడికి ఇంకా డౌట్ ఉండదు, సంశయం ఉండదు. మనం ఏ మంత్రం చేయాలి, గణేష మంత్రం ముందు చేయాలా, తర్వాత లక్ష్మి చేయాలా, తర్వాత వజ్రవారాయ చేయాలా, ఇలా అనేక మంత్రాలు గురువుగారు ఇస్తున్నారు, లేకపోతే మనం ఏం చేయాలి, ఇటువంటిది ఏమీ ఉండదు. ఇది గ్రహణము చాలా మంచి రోజు, మళ్ళీ మళ్ళీ జీవితంలో రాదు. కాబట్టి ఈ గ్రహణంలో ఏం మంత్రం ఇచ్చారు, ఆ మంత్ర విశిష్టత ఏంటి, అది తెలుసుకోవాలి. వాళ్ళకంతా రేపైనా లేదా మనం మెసేజ్లో ఆ పెట్టినప్పుడే ఏదన్నా మన సంశయం కానీ మన డౌట్ కానీ ఏది వ్యక్తపరిచినప్పుడు మనం ఈ 3 మార్గాల్లో అందరూ ఎక్కడున్నారో నాకే తెలియదు. అందుకని అమ్మవారు అయినా కానీ అందరికీ సమానంగా చెప్పవలసిన విషయం జ్ఞానం తెలిస్తే మన సంశయాలన్నీ పోతాయి. అందుకని ఎంత జ్ఞానం వినడానికి ఎవరు జిజ్ఞాస పరుస్తారోగా ఉంటారో వాళ్ళు అంత శ్రద్ధగా ఈ చెప్పినటువంటి వాటిని మరి అన్ని రికార్డు మళ్ళా భద్రపరచడం, ఇంకా ల్యాప్టాప్లు నిండిపోతున్నాయి. అందుకని సరే అవన్నీ మనతో కాని వాటి గురించి మనం ఆలోచించకూడదు. మన ఎదురుగుండా స్పష్టంగా తెలియబడింది. మనకు ఎంత శ్రద్ధ ఉంటే ఒక డైరీనో నోట్బుక్ కాగితం పెట్టుకుంటాం, పొడి అక్షరాలే రాసుకుంటాం, తర్వాత వివరాత్మకంగా రాసుకుంటాం. ఆ జిజ్ఞాస ఉన్నవాడికి ఏ డౌటు లేదు. అందులో ఇక్కడ ఏం చెప్తున్నారు? గణేశ గ్రహ నక్షత్ర యోగిని రాశి రూపిణీం దేవీం మంత్రమయీం నౌమిని మాతృకాపీఠ రూపిణీం. ఇంకా ఇందులోనే గణేశ మంత్రం ఉంది. ఇందులోనే గ్రహాలకు సంబంధించిన ఎన్ని గ్రహాలున్నాయో, ఎన్ని నక్షత్రాలున్నాయో, ఈ 27 నక్షత్రాలకు సంబంధించిన జ్ఞానము ఈ మంత్రంలోనే ఉంది. రాసులు 12 రాసుల యొక్క 9 గ్రహాల యొక్క విజ్ఞానం కూడా ఇందులోనే ఉంది. ఇంకా పోతే అమ్మవారే దశ స్వరూపం, అమ్మవారే మహామాయ. మనందరినీ మాయలో పెడుతున్నది ఎవరు అంటే అమ్మవారే. ఎందుకు ఇన్ని వర్గాలుగా, ఇన్ని కులాలుగా చెప్పాగా, గంగా, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, బాల, శ్యామల. మేము శ్యామలా మంత్రం చేస్తున్నామండి. మరి శ్యామలా మంత్రం చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంకా అలా ఎక్కడొక్కడ ఇక మనకున్నంతగా. అందుకని ప్రపంచంలో వాళ్ళందరికీ చాలా క్లారిటీ. ఇతర దేశస్తులకి, ఇతర మతస్థులకి భగవద్గీత ఒకటి చెప్తే చాలు, లేదా ఒక్కటి ఏదన్నా దొరికితే చాలు. కానీ మనకి అనంత విజ్ఞానం, ఎంతోమంది. మరి వాళ్ళందరిది వివరాలు ఎన్ని రోజులు మనం ఎందుకు ఇంత సమయం వృధా అయిపోయింది? ఇప్పుడు నేను కూడా ఎప్పటికప్పుడు మానసిక పరివర్తన ఎలా మార్చుకోవాలి అన్నది నేను రహస్యం పట్టుకున్నాను. కానీ గురువు యొక్క ఆజ్ఞ మేరకు కంపల్సరిగా గురువు సూచన చేస్తే నువ్వు వెళ్ళు అంటే 1 గంటలోనే నిర్ణయం తీసుకొని వెళ్ళాలి. అందుకని ఎప్పుడు కూడా చాలాసార్లు
మాకు ముందుగా తెలియజేస్తే మేము చేసేవాళ్ళం అంటే అది ఇది అని మన మనస్సు ఆడించే నాటకంలోని భాగమే. మనని చాలా కాలం ఇప్పటిదాకా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలక్కపోవడానికి, ఆత్మ సాక్షాత్కారం కలక్కపోవడానికి కారణం మన మనస్సే. అందుకని ఎంత సాధన చేసినా మనస్సుని, అందుకని ఇక్కడ చాలా క్లియర్గా ఏ మంత్రానికి, అందుకనే ఇది లలితా రహస్య నామావళి. ఈ లలితా సహస్రనామం ఏముంది? లలితా సహస్ర రహస్య నామావళి. కాబట్టి ఈ బ్రహ్మ విద్య అంతా లలితా సహస్రనామావళియే, శ్రీ విద్య అంతా కూడా లలితా సహస్రనామావళియే. అందుకని మనం ఏ విద్య నేర్చుకోవాలనుకున్నామో ఆ విద్యలన్నింటిలో కల్లా గొప్పది ఆ విద్య. ఇప్పుడు అందుకని పంచదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ ఒక్క మంత్రం చేస్తే మనకు అన్నీ ఎలా సమకూరుతాయి అనే వివరణ ఈ శ్లోకంలో అమ్మవారు రాయించింది. గణేశ గ్రహ నక్షత్ర యోగిని రాశి రూపిణీం దేవీం మంత్రమయీం నౌమిని మాతృకాపీఠ రూపిణీం. శ్రీ విద్యామంత్రమైన పంచదశిలో మాతృకాపీఠ రూపంగా అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్పడం జరిగింది. రాజరాజేశ్వరియే గణేశ. ఆ ఆకృతిలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. చెప్పే కదా, గణపతి అని అంటే ఆ ఆకృతి ప్రధానం, ఆ ఆర్ట్ ప్రధానం. మన జిజ్ఞాస అప్పటి నుంచి ఇప్పటిదాకా పిల్లల్ని అడిగితేనేమో మనమేమో తెలియదని అడుగుతాం. బాగా గమనించండి, మనం మన మనస్సు మనని ఎంత మోసం చేస్తుంది. పిల్లలు ఏదన్నా పర్టికులర్గా అడిగితే నాకు తెలియదు అంటాం. అదే మనలాంటి వాళ్ళు వేరే వాళ్ళు అడిగితే మేము ఎప్పుడో గణపతి పూజలు చేస్తున్నామంటే ఇంకో చక్కగా చేశాను ఫోటో కూడా పెడతాం. మరి ఏమని అడగాలి? మీరే ఆలోచించండి. అందుకని రాజరాజేశ్వరియే గణేశ మన నమ్మని నమ్మపోని. ఇంకా అమ్మవారు వేరు, అమ్మవారి పుత్రుడు వేరు. ఇంకోసారి గమనించండి, ఇంతటి యూనివర్స్ సైన్స్గా ఆలోచించండి. ఇంతటి యూనివర్స్ని సృష్టించినటువంటిది ఒక ఫ్యామిలీనా? మనం ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం. ఒక ఫ్యామిలీ ఇంతటి సృష్టిని సృష్టిస్తుందా ఎక్కడన్నా? ఆ ఆలోచనే రావటం లేదు హిందువులకి. ఇదంతా మనకి అవగాహన కలిగించడం కోసం ఒక కథ చెప్తే పిల్లలు కూర్చుంటారు కాసేపు అని. వాళ్ళకి ఒక పురాణం ఇతిహాసం జరిగిందా లేదా కాదు, ఇవన్నీ కూడా చిహ్నాలు గుర్తులు. అందుకని అసలుగా విద్య అంతా కూడా నువ్వెవరు హూయామై అంటే ఈ సంకల్పం ఏదైతే ఉందో అది ప్రతివాడు 8వ సంవత్సరం లోపలే రోజు సంకల్పం చేస్తాం కదా, మనకు తెలుసు కదా. అలా సూర్యుడు ఎదురుగుండానే నిలబడి స్నానం చేయగానే ఆ రకంగా అంటే తనేంటి తన ఎవరు అనే సంకల్పం చెప్పుకోవడమే అది. మరి ఇప్పుడు ఈ రోజున పెద్దలను అడిగితే కూడా తెలియదు. అంటే మీ ఋషి ఎవరు, మీ నక్షత్రం ఏంటి, ఈరోజు తిథి ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎవరినో అడగడం కాదు. మనంతా సప్త ఋషుల సంతానమే. 7 ఋషుల పేర్లు అందరికీ తెలవాలి, మన ఋషి పేరేదో తెలవాలి. అది ఒక విజ్ఞానం. ఆ ఋషి అందించే జ్ఞానం మనకు అందుతుంది. మనం ఇంకో జ్ఞానం గురించి ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది, అంతకు తప్ప ఏం కాదు, జరగదు. అదే జన్మ త్వరగా సార్థకం అవ్వాలంటే మనం ఈ డీటెయిల్స్ మనం తెలుసుకొని వ్యవహరిస్తే మనకి ఇన్ని సంవత్సరాలు పట్టదండి. మనం ఒక డిగ్రీ ఎలా చదువుతున్నామో అందుకే మీకు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే ఎందుకు అర్థం కాలేకపోతున్నాయి అని కూడా పరిశోధించడం జరిగింది. వినేవాడికి అర్థం కావటం లేదు, క్లాస్లో వినేటువంటి వాడికి అర్థం కావటం లేదు, బయట వాడికి అర్థం అవుతోంది. బిజీ షెడ్యూల్లో ఉండి వాళ్ళు అసలు దాని మీద ధ్యాసే పెట్టనటువంటి వాళ్ళు, ఆ పుస్తకాలు చదవడానికి కూడా టైం లేనటువంటి వాళ్ళకి వాళ్ళు ఈ పుస్తకంలో ఉన్న రహస్యం పట్టుకున్నారు. అందుకని ఇది కేవలం క్లాస్ విన్నంత మాత్రం చేత సరిపోదు. ఈ క్లాస్ కంటిన్యూషన్ వీడియోస్ వినాలి. ఎందుకంటే ఆ వీడియోస్లో వాళ్ళు గురువులు అమ్మవారు వాళ్ళు ఏం ప్రశ్నిస్తారో మిమ్మల్ని చాలాసేపు దేనికోసం గురువుని ఆశ్రయిస్తున్నాం
అనేటువంటి అవగాహన ఉండాలి కదా. అందుకని ఈ ప్రశ్నలన్నీ ఇలా క్లాస్లో అడగవలసిన ప్రశ్నలు, చెప్పవలసిన సమాధానము ఇంటర్వ్యూ ద్వారా వస్తుంది. ఎక్కడ ఏం పొరపాటు ఏం లేదు, అంతా కూడా నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. ఇప్పుడు కూడా క్లాస్ అంటే ఇలాగే ఉంటుంది. తొందరగా వాళ్ళు బయట పడడానికి ఇష్టపడరు, వాళ్ళ అభిప్రాయం తెలియజేయడానికి ఇష్టపడరు. అందుకని ఈ చాలాసార్లు ప్రశ్న కూడా మీరు ప్రశ్నలు వేయండి, ఏం ప్రశ్నలు వేస్తే ఈ ప్రశ్నలు మీడియాలో అడిగితే బాగుంటుంది అని కూడా అడిగాం, కానీ దేనికి కూడా స్పందించరు. అందుకని స్పందించకపోయినా పర్వాలేదు. అందుకని వాళ్ళకి తెలుసు, పై వాళ్ళకి, అమ్మవారికి తెలుసు మనల్ని మాయలో పెట్టింది అమ్మవారే, అందుకని ఆమె తెలుసు. కాబట్టి ఆమె ఈ ప్రశ్నలు వేరే వాళ్ళ చేత అడిగించి వాళ్లే సమాధానం చెప్తుంటారు. ఇది ఒక జగన్ నాటకంలోని భాగం. అందుకని ఇంతకుముందు సినిమాలు చూసేవాళ్ళం, అందుకని ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తున్నాం, యూట్యూబ్ ఛానల్స్. అందుకని అవన్నీ సినిమాలే. ఏ సినిమా హిట్ అవుతుందో తెలియదు. ఏ ఒక్క సినిమా హిట్ అయితే ఇంకా ఆ ఒక్క పేరుతోటే మిగిలిన నడుస్తుంది. అందుకని ఈ క్లాస్లో ఏదైతే ఈ 3 రకాలుగా ఉంటుంది, మనకి ఇచ్చిన వర్క్ 3 రకాలుగా, మంత్రధ్యానం, కర్మధ్యానం, యోగ ధ్యానం, మూడింటిని కలిపి మనం ఒక విద్యగా, శ్రీ విద్యాపరమైన క్రియాయోగంగా, మంత్ర ధ్యానంగా అందరికీ అందించవలసిన బాధ్యత ఉంది. అందుకని 3 తెలుసుకోవాలి. కానీ ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుంటే చాలా మంచిది, చాలా సులభంగా అర్థమైపోతుంది. ఈ రాబోయే గ్రహణం వరకు కూడా 24 గంటలు కూడా ఓం అని కలుపుకుంటే మీకు ఆ మంత్రం వస్తుంది అని కలుపుకోమని చెప్పాం. అందుకని పంచదశి మంత్రం మొదట, తర్వాత షోడశి అనేది వాడికి పరిజ్ఞానం పూర్తిగా కలిగి చర్మే జన్మాని శ్రీ విద్యోపాసకో భవేత్, కాబట్టి నేను శ్రీ విద్య నేర్చుకొని ఈ జన్మ సార్థకం చేసుకుంటానని వాడు దీక్ష పూనినటువంటి వాడికి ఈ పంచదశి తర్వాత షోడశి అనేది ఉంటుంది. అందుకని అది ఇక్కడ రాయలేదు. కేవలం బాలా మంత్రం, పంచదశి మంత్రం లోకంలో అందరూ పొందొచ్చు, అందరికీ అర్హత ఉంది, అందరూ పొందాలి. ఎవరు డిగ్రీ చదువుకున్న వాళ్ళంతా ఉన్నారో, ఎవరు క్వాలిఫైడ్ పర్సన్స్ అంతా ఉన్నారో ఈ సమాజంలో, వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆశ్రయించక తప్పదు. నేచర్ ఈ రకంగా ఉపద్రవాన్ని సృష్టిస్తుంది. నేచర్ అన్నా అమ్మవారన్నా ఒకటే. అందుకని ఈ నేచర్లో ఉండేటువంటి ఉపద్రవాల నుంచి మనం బయటపడాలంటే అమ్మవారిని ఆశ్రయించక తప్పదు. అమ్మవారు ఒక పద్ధతి ప్రకారంగా గురువుని ఆశ్రయించని చెప్తుంది. ఆ గురువు ద్వారా ఒక బాలామంత్రము, గాయత్రి అయిపోయింది. ఆ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మంత్రం ఆల్రెడీ అందరికీ తీసుకున్నారు. కానీ ఈ సెకండ్ స్టేజ్ మంత్రాన్ని మళ్ళీ దీక్షగా, చాలా పట్టుదలగా దీక్షగా తీసుకోవాలి. ఇది మామూలుగా ఫిజికల్గానే గురుముఖతనే తీసుకోవాలి, సాధ్యమైనంత వరకు. వదిలేసేయండి, అది కూడా వదిలేయండి. అందుకని ఈ మంత్రంలో ఏమున్నాయి రహస్యాలు, ఎందుకింత విశిష్టమైన మంత్రం అండి? ఏ మంత్రానికి చెప్పనంత ఎక్స్ప్లెనేషన్ ఈ మంత్రానికి ఎందుకు చెప్తున్నారు అని అంటే, గణేశ గ్రహ నక్షత్ర యోగిని రాశి రూపిణి, రాసులున్నాయి, గ్రహాలున్నాయి, నక్షత్రాలున్నాయి. ఇవేమన్నీ ఈ భూమిని ప్రభావితం చేస్తున్నాయి. అందుకని కష్టం వచ్చినప్పుడు కానీ వీడు నమ్మనివాడు కానీ మళ్ళీ వెళ్ళి ఏమంటే నా పరిస్థితి బాగాలేదు, నా అంటే అర్థం ఏంటి, నా గ్రహ పరిస్థితి బాగాలేదు. మరి అప్పుడు ఎందుకు గ్రహం గుర్తొచ్చింది? కానీ అసలు ఆ గ్రహాలన్నీ మంచివా చెడువా? పరమశివగానంద పుస్తకంలో రాయబడ్డాయి. ఈ గ్రహాల గురించిన సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోని కారణంగా మనం వాటి గురించి భయపడుతూ వాటి వల్లనే మనకి ఇవన్నీ జరుగుతున్నాయనే భ్రమలో ఉంటాం. అదే ప్రతిదీ కూడా సైన్సే, సైన్స్ ఆఫ్ మెడిటేషనే. కాబట్టి ఏదో సందర్భంగానన్నా మనం ఆయా విషయాల్ని తెలియజేస్తే కనీసం అలా యంగ్ జనరేషన్కైనా ఎటువంటి భయము సందేహము లేకుండా వాళ్ళ జీవితాలు కొనసాగుతాయి. రాబోయే కాలంలో ఈ విజ్ఞానాన్ని ఎవరు ఇంట్రెస్ట్గా ముందుకొస్తే వాళ్లే చెప్పుకోగలుగుతారు, వాళ్లే ఈ జ్ఞానాన్ని వాళ్ళ పేరు రాసి పుస్తకాలుగా ప్రింట్ చేసుకోగలుగుతారు. అందుకని రాజరాజేశ్వరియే గణేశ, అమ్మవారికి వినాయకి అనే పేరు కూడా ఉంది నామాల్లో. గణేశ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుంటేనే తప్ప ఈ శ్రీ విద్య పరిపూర్ణం కాదు. ఆమెకే మరి ఒక పేరు త్రిపురాంబ, 3 కూటములను త్రిపురములు అంటారు.
త్రిపురాసుర సంహారం అంటారు, త్రిపుర రహస్యం అంటారు, మేము దత్త సాంప్రదాయంలో ఉన్నామంటారు, కేవలం దత్త మంగళ స్తోత్రం పారాయణ చేస్తున్నామంటారు. మరి దత్తాత్రేయులు రాసిన పుస్తకాన్ని చదవరు. త్రిపుర రహస్యం దత్తాత్రేయులు వారు అందించిందే త్రిపుర రహస్యం. దత్తాత్రేయులు వారు మన లోకానికి మనకు అందించిందే కొల్హాపూర్ మహాలక్ష్మి మంత్రం. అందుకని విద్య చేసేవాళ్ళు అది చేయరు, అది చేసేవాళ్ళు ఇది చేయరు, ఎక్కడొక్కడ అయిపోయినారు. అందుకని వాళ్ళ ఆ జ్ఞానమే అందరికీ అంటిస్తూ ఉంటారు, కొత్త వాళ్ళ వేరే వాళ్ళకు కూడా అంటిస్తూ ఉంటారు. అందుకని ఇది ఇలా మొదట తెలుసుకోండి బాగా. అందుకని అమ్మవారిని ఆశ్రయించక తప్పదు. బాలమంత్రం కొంతకాలం చెయ్యాలి, గాయత్రి మంత్రమో చెయ్యాలి, లక్ష్మి మంత్రమో చెయ్యాలి, వజ్రవారాయి మంత్రమో చెయ్యాలి. ఆ చేసిన వాళ్ళంతా పంచదశి మంత్రాన్ని ఈ క్షణం నుంచే మళ్ళీ గ్రహణం వచ్చేదాకా ఒక దీక్షగా చేయండి. ఆ తర్వాత మళ్ళీ నవరాత్రుల్లో ఎలా చేయాలి అనేది అది మీ ఇష్టము. తర్వాత నేను చెప్పేది నేను చెప్తాను. ఎప్పుడైనా మన మనస్సే గురువు. మనం ఎన్ని విన్నా, ఎంతమంది దగ్గర పోయినా, ఏం చేసినా ఈ క్షణంలో ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ప్రణాళిక మనస్సుకు ఉంటుంది. అది దాని ప్రకారంగానే చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు అమ్మవారు 3 కూటములు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇవి మూడింటినే మహా త్రిపుర సుందరి అంటారు. ఆ పైన 3 కూటములలోని 3 హ్రీంకారాలు ఇవి అంతకు ముందున్న అక్షరాలు యొక్క ఐక్యం. అంటే 3 ఐక్యములలో 3 హృల్లేఖలు అనగా హ్రీంకారములు 3 ఉన్నాయి. ఇవి 3 కూటములు కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి వల్ల 3వ కూటంలో సత్వ, రజో, తమో గుణాలుగా విరాజిల్లుతూ ఉంటాయి. అందుకని ప్రతి మనిషి సత్వంలో ఉంటాడు, రజోగుణంలో ఉంటాడు, లేదా తమో గుణంలో ఉంటాడు. వాడు తీసుకుంటే పదార్థం ద్వారా మేము బ్రాహ్మణమేనండి, మేమేమి ముట్టుకోము, మేమేమో అయినా నీ రాగద్వేషాలు, నీ మనసులో ఉండే భావాలే తమో గుణం, రజోగుణం. పదార్థమే అక్కర్లేదు, మనస్సులో ఉండేటువంటి భావాల వల్ల కూడా ఈ గుణాలు మారుతాయి. అందుకని ఈ గుణాలు బట్టి మన రిజల్ట్స్ వస్తాయి. మన సాధన ఏదన్నా ఉండని, ఎంత ఉత్తమమైనదైనా మన గుణాలను బట్టి మనం ఏ దృష్టిని ప్రధానంగా తీసుకుంటున్నామో ఆ దృష్టిని బట్టి రిజల్ట్స్ వస్తాయి. అందుకని ఈ మూడిటి గురించి ఈ మంత్రంలో ఎక్కడుందండి? కా ఏ ఈలా హ్రీం, హసకహలా హ్రీం, సాకాల హ్రీం అంటే ఆ 3 హ్రీంకారాలే మహా త్రిపుర సుందరి. ఆ 3 హ్రీంకారాలే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. నీకు నువ్వు ఆలోచించుకొని నువ్వు మొదటి వరుసలో ఉన్నావా, 2వ వరుసలో ఉన్నావా, 3వ వరుసలో ఉన్నావా జ్ఞానంగా తెలుసుకోవచ్చు. మన జాతకాలు, మన రిజల్ట్స్ కూడా ఆ రకంగానే వస్తాయి. అందుకని ఈ మూడింటిని మళ్ళీ 3 మూడులుగా భావిస్తే 9. అదే అమ్మవారి యొక్క భువనేశ్వరి యొక్క నవగ్రహ శక్తులు అంతర్గర్భితంగా ఉన్నాయి. అందుకని ఈ 3 ఏమైనాయిట? ఈ 3 మూడు 9. వీటిని నవగ్రహాలు అన్నారు. ఇప్పుడు గ్రహాలు ఉన్నాయా లేవా? అందులో 3 హ్రీంకారాల్లోనే 3 గుణాలు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది. అందుకని అటువంటి అద్భుతమైన మంత్రాన్ని ఇలా నేను ఇప్పుడు మీ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయో, మరి నేను నా గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగే ఉన్నానండి అని చెప్పా మీకు ఇంటర్వ్యూలో. నాకేమీ తెలియదు, ఏ మంత్రం చేయాలో తెలియదు. ముందు గణేష్ చేయాలా, తర్వాత ఇంకోటి చేయాలా, తర్వాత ఇంకోటి చేయాలా, నాకేం తెలియదు. నేను కేవలం ఒక గురువు, సద్గురువు, మా తల్లి పెదనాన్న పెద్దలు మనని ఆశ్రయించమని చెప్పారు కాబట్టి ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా తూచా తప్పకుండా పాటిద్దాం. ఆయన నాకు అందరి ముందే రహస్యం అంటే అందరి ముందే నేను ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఎవరికి అది ఆ రహస్యాన్ని చెప్పలేదు, ఆ ప్రాసెస్ చెప్పలేదు. 6 నెలల్లోనే ఇప్పుడు ఎంతో మందికి 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి క్రియాయోగంలో ఉన్నా కూడా కలగనటువంటి ఆత్మసాక్షాత్కారం నాకు కలిగింది అని చెప్పారు.
మరి అంత ఇంపార్టెంట్ దాన్ని ఎలా ఆచరించాలండి? రేపు గ్రహణం ఏంటి? దాన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నారు మీరు ఉంటారా? మీ దగ్గరికే రావాలా? లేకపోతే మేము దూరంలో విదేశంలో ఉన్నాం, మరి మా తరఫున మీరేం చేయగలుగుతారు? ఇక్కడ ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి ఇది అసలైన లక్షణం. బాగా గమనించండి. మీకు స్వతంత్రం ఉంది, మీరు ఏమైనా అడగచ్చు, ఏ రకంగా చెప్పచ్చు. కానీ ఆ స్పందించడం మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక గ్రూప్లో, ఎక్కడో ఒక్కడ మీటింగ్, ఎక్కడో ఒక్కడ మీ మెసేజ్ పెట్టండి. అదే నేను మీలాగా వ్యవహరించలేదు కాబట్టి నాకు ఆ టైంకి మీలాగా అన్ని కష్టాలు ఉంటాయి, అందరికీ ఉన్నాయి, అన్ని అవసరాలు ఉంటాయి. మీలాంటి వాడినే, మీకన్నా అధముణ్ణి ఆ రోజున 2000 సంవత్సరంలో మీకున్నంత జ్ఞానం, మీకున్నంత పరిజ్ఞానం, మీకున్నంత మెడిటేషన్, మీకున్నంత అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ నాకు ఆ రోజున ఏమీ లేవు అని చెప్తున్నా. యాజ్ అ ఫ్రెష్ క్యాండిడేట్, కొత్తగా వచ్చినటువంటి వాడు ఈ రోజున జాయిన్ అయితే ఎలా ఉంటాడో అలాంటి క్యాండిడేట్ నేను. కానీ నేను గురువు యొక్క ఆజ్ఞని తూచా తప్పకుండా, ఆ విషయంలో మళ్ళీ మా నాన్నని అడిగినా కానీ నేను మీలానే అందరిలానే ఉండిపోయేవాడిని, అనామకుడుగానే ఉండిపోయేవాడిని. ఈ పుస్తకాలు రాసేవాడిని కాదు, ఏం కాదు. బాగా గమనించండి. గురువు చెప్పిన దాన్ని తండ్రిని అడగకూడదు, భార్య దగ్గర అడగకూడదు, ఎవరి దగ్గర, స్నేహితుడి దగ్గర అసలు అడగకూడదు, చెప్పకూడదు. గురువు ఏమండి, అది దీక్ష. అందుకని అటువంటి దీక్ష ఎలా ఆన్లైన్లో ఇస్తామండి? మీరే అర్థం చేసుకోండి. మిమ్మల్ని చూసి, మీ మానసిక స్థితి చూసి, మీ చక్రాల యొక్క పరిస్థితి చూసి, మీరు చెప్పినవన్నీ విని మీకు ఒక మంచి మార్గాన్ని చూపించవలసిన బాధ్యత గురువుది. అందుకని అది గురుముఖత విద్య. అది కూడా ఇప్పుడు ఆ స్థితిలో, ఆ క్షణంలో నా మనస్సు కూడా సత్వ రజో తమో గుణంలో ఉండొచ్చు, మీ మనస్సు కూడా సత్వ రజో తమో గుణంలో ఉండొచ్చు. అందుకని క్షేత్రం ప్రధానం. తపస్సు చేసిన చోటైతే ఆ స్థానం ప్రధానం, ఆ జలం ప్రధానం. ఈ జలాన్ని మనమేం సృష్టించలేదు, ఈ సముద్రాన్ని మనమేం సృష్టించలేదు, ఈ నదిని మనమేం సృష్టించలేదు. జలమే నారాయణుడు. మరి ఏ స్థితికారకుడో ఆయన మూలం దగ్గర మనం వెళ్ళి కూర్చుంటే మనలో ఇండే ఈ రాగద్వేషాలు కానీ, ఈ త్రిగుణాలు కానీ, ఈ మాయ కానీ అంటదు అని అర్థం. అందుకని అటువంటి జలం దగ్గర గురు ముఖత దీక్ష తీసుకుంటే ఖచ్చితంగా జన్మ సార్థకత అయి తీరుతుంది. అమ్మవారి యొక్క 3 కన్నులుగా దీవిని భావించవచ్చు. ఇదే అమ్మవారి 3 కన్నులు. ఇప్పుడు త్రిపురాసుర సంహారం, త్రిపురాసుర, త్రినేత్రుడు, అమ్మవారికి కూడా 3 కన్నులు ఉన్నాయి. ఇలా ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరి అమ్మవారి వర్ణన ఎందుకు చేశారు? తాటంకయుగళ ఆ నామాల్లో పెట్టారు. ఈ నామాలనే శ్లోకంలో రాశారు. అదే లలితా సహస్రనామం వేరు, సౌందర్య లహరి వేరు కాదు. లలితా సహస్రనామం యొక్క వివరణయే సౌందర్య లహరి. అందుకని అదైతే ఇంకా మీకు ఏమి ఇటువంటి ఈ లలితా సహస్రనామాన్ని ఇప్పుడు చదవాలా, అప్పుడు చదవాలా, ఈ సందేహాలు కూడా లేకుండా స్తోత్రాలు ఎప్పుడైనా వినొచ్చు, శ్లోకాలు ఎప్పుడైనా వినొచ్చు, ఎప్పుడైనా బట్టి పట్టచ్చు. అందుకని సౌందర్య లహరి, లలితా సహస్రనామం వేరు కాదు. లలితా సహస్రనామమే సౌందర్య లహరి. అంటే బ్రహ్మ విద్యనే సౌందర్య లహరి, శ్రీ విద్యనే సౌందర్య లహరి. అందుకని అటువంటి శ్రీ విద్యని ఆదిశంకరాచార్యులు, అగస్త్యులు వారు మన్నేదో చాలా ఎక్కడ లేనటువంటి వాళ్ళందరిలో మనం చాలా గొప్పవాళ్ళమని, మన వాళ్ళ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతాయని వాళ్ళు మనకి 4 నెలల క్రితాన్నే గుర్తించి పాపం మన ఎంట పడుతున్నారు వాళ్ళు. మనమేమో టైం లేదంటున్నాం. మనం అందుకని అగస్త్యులు వారు అందించిన
ఏ హైగ్రీవ అగస్య సంవాదే అగస్య లోపాముద్రకి హైగ్రీవుల వారు అందించారు. మరి అటువంటి విజ్ఞానాన్ని అగస్త్యుల వారు మనకు అందిస్తున్నారు. మనం ఆయన చెప్పినట్టుగా ఆచరిస్తున్నామా లేదా అది గమనించుకోండి అంతే. ఇది గతంలోని సాధనతో ఏమాత్రం సంబంధం లేదు. ఎప్పటికప్పుడు అందరం ఫ్రెష్ వాళ్ళమే. ఈ క్షణంలో గురువు యొక్క ఆజ్ఞని మనం పాటిస్తే ధన్యులమే. గతం గత అందుకని ఇప్పుడు మనం ప్రస్తుతం 2 గ్రహణాల మధ్య ఉన్నాం. ఈ గ్రహణాలని ఎంతగా నేను ఉపయోగించుకున్న ఆదివారం నాకు వెంటనే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహ ప్రాప్తి కలిగింది. నాకు ఏ సంశయాలు లేకుండా, దేని గురించి కూడా ఆలోచించే అవసరం లేకుండా అన్ని విషయాలు ఆయన విశ్వపతి గారి ద్వారా సూచించడం జరిగింది. దైవం మానుష రూపేణ. అలాగే మీకు కూడా దైవం మానుష రూపేణ. కానీ మనం ఆ మనిషిని దైవం నుంచి ఈ వాక్ వస్తోందని భావించటం లేదు. అంతే తేడా. ఇది అందుకే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పి ఇది యేసు ప్రభు వాక్కు, ఇది దైవ వాక్కు. వాళ్ళు నోరు మూసుకొని వింటున్నారు. ఇంతే. ఇప్పుడు మీకు ఎలా సందేశం అంత ఉందో నాకు కూడా అలాగే సందేశం. నేను వాళ్ళు చెప్పింది చూసినా తప్పకుండా ఈయన నాకు గురువు ఎందుకు అవుతాడు? మా విశ్వం గారు ఉన్నారు, మా మోహన్ గారు చెప్పేశాడు, అన్ని అయిపోయినాయి. నాకు ఆత్మసాక్షాత్కారం ఎప్పుడైపోయింది? ఇప్పుడు ఆయన ఎందుకు? మనం కావాలంటే తిరుపతి పోదాం, మనం అడగలుగుతాం కదా, మనకే దర్శనమిస్తాడు కదా, మనం కూర్చుని చోట్లనే వెంకటేస్తాం. ఈ భావాలు కనుక మన మనస్సు తీసుకొచ్చింది అనుకోండి, అది ఆ క్షణంలో ఎలా ఏ గుణంలో ఉన్నట్టు? రజోగుణ తమో గుణంలో ఉన్నట్టు లెక్క. మా మాస్టర్ గారు ఎప్పుడో చెప్పేశారండి మాకు, రజోగుణ తమో గుణంలో ఉన్నట్టు లెక్క. ఈ క్షణంలో దైవం మానుష రూపేణ. గమనించండి, ఎవరికైనా అందరికీ భగవంతుడు ఒక మనిషి ద్వారా, ఓ విఠల్ గారి ద్వారా సూచన అందిస్తున్నాడు, ఓ స్వర్ణలత ద్వారా సూచన అందిస్తున్నాడు. ఈ క్షణంలో వాళ్ళు అందించిన దాన్ని ఒకసారి ఆలోచిద్దాం. మనం కాదు అన్నాం అనుకోండి, ఏదైనా కావచ్చు అలా. అదే నాకు ఎందుకు ఇంతమంది గురువులు ఉన్నారు? ఇంకా శ్రేయోభిలాషులు, ఆత్మ బంధువులు. వాళ్ళు ఏది చెప్పినా నేను వింటా. నేనేది చెప్పిన దానికి వాళ్ళు సూచన చేసి ఇది ఇలా ఇలా అని వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది మీ అదృష్టం. అమ్మవారి యొక్క 3 కన్నులుగా దీన్ని భావిస్తున్నాం. ఇవన్నీ కలిపితే అమ్మవారి ఒక్కొక్క నేత్రం అయింది. అవి అనిల, ఇందు, రవి. అవే సూర్య, చంద్ర, తార. అమ్మవారు అంటే మీరు ఇంకేదో ఎప్పుడు కూడా మొదట నామరూపంగానే మనం బొమ్మ చూడాలి, కానీ జ్ఞానంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అమ్మవారి లలిత, ఇవి శ్రీచక్రం, బాగానే ఉంది. ఈ 2 ఏంటి ఏంటి అని తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎవడుకుంటుందో వాడికి యూనివర్స్ కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ కాదు. అందుకని అమ్మవారు అంటే ఇప్పుడు ఎవరు? సూర్య చంద్ర తారలే అమ్మవారి యొక్క కన్నులు. అంతటా నామరూపంగా ఎలా ఉంటుందండి? మీరే గమనించండి. సూర్యుడు, చంద్రుడు, తార ఎంత పరిణామంలో ఉన్నారో, మరి అవి నేత్రాలు కలిగినటువంటి ఒక స్వరూపం మనం ఊహించగలుగుతామా? ఎలా ఊహించగలుగుతామండి? కానీ మనకు అర్థం అవడం కోసం వాళ్ళు ఈ దేవతా స్వరూపాలన్నిటినీ కూడా వీటిలో మంత్ర యంత్ర తంత్ర రహస్యాలని నిక్షిప్తం చేసి ఎప్పటికీ ఇంకా తెలుసుకోవాలి. గణేష అంటే ఇంకా తెలుసుకోవాల్సిందే. మనకు తెలుసు అంటే అయిపోయింది. గణపతి తత్వం అంటారు. అప్పుడు ఏమంటారు దాన్ని? గణపతి తత్వం. మన అందరూ ఏం చెప్తున్నారు? తత్వబోధ చేస్తున్నారు అంతే. గురువు అనేటువంటి వాడి బాధ్యత ఏంటి? ఇప్పుడు
ఇప్పుడు పంచదశి తత్వ వివరణ, అమ్మవారి యొక్క లలిత పరాభట్టారిక మహా త్రిపుర సుందరి యొక్క మంత్రపూర్వక వివరణ. లేదండి మేము మళ్ళా వేరే మాకు ఇవేమి లేవు, ఇది విద్య. మనం డిగ్రీ ఎందుకు నేర్చుకున్నాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు చదివాం, ఒకవేళ అవకాశం వస్తే ఫెలోషిప్ చేరాలనే కోరిక లేనివాడు ఎవడ ఉంటాడా? కానీ అందరికీ పాసిబులా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లేదా ఇంకో చోట్ల చదవగలిగే అవకాశం అందరికి ఉంటుందా? ఒక స్టూడెంట్, ఇప్పుడు దివ్య ఉంది, ఒక స్టూడెంట్, మరి మామూలుగా ఒక స్టూడెంట్గా ఏం కోరాలి? ఉన్నతమైన విద్య దాకా నేర్చుకోవాలి అనే కోరిక ఉండాలి. కానీ సమయం, వివాహ సమయం అయిపోతుంది, తల్లిదండ్రులు వివాహం చేసుకోమంటారు, లేదా ఉద్యోగం చేయమంటారు, ఈ విద్య ఎక్కడొక్కడ అయిపోతుంది. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? అందరికీ నేను విద్యనిస్తా అంటున్నాడు. విద్యాయామృతం వస్తుతే. రేపు సరస్వతీదేవి రోజు వస్తోంది, నవరాత్రులు వస్తున్నాయి, మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి వస్తోంది, అందరికీ విద్యను ప్రదానం చేయడానికి వస్తోంది. మరి ఎన్నిసార్లు నవరాత్రుల్లో మీరు ఆ విద్యని పొందే ప్రయత్నం చేశారు? విద్య అందరికీ సమానమే. ఎక్కడోక్కడ విష్ణు సహస్రనామం చేస్తున్నారు, ఆ నారాయణ తత్వం ఎవరు? ఆ నారాయణుడు. నారాయణుడు ఎవరు? విష్ణు ఎవరు? మీకు అక్కడే చూడండి, మాయ ఉందా లేదా? నారాయణ అన్నారు, నారాయణుడు వేరు, విష్ణువు వేరు అన్నారు. ఇదేంటండి ఈ రెండు వేరు అనే ఎవరన్నా అడిగారా? మరి అప్పుడు ఏమంటారు రెండింటినీ? ఈ రెండు నీకు తెలుసుకోవాలంటే స్థితికారకుడు నారాయణుడు, ఆ తత్వాన్ని తెలుసుకో, నీకు అన్నీ తెలుస్తాయంట. తత్వం దగ్గర నామరూపం లేదు. అందుకని ఈ జలం ఏదైతే ఉందో పంచభూతాల్లో, ఈ జలమే నారాయణుడు. చంద్రుడు ఏదైతే ఉందో అదే అమ్మవారు. అంటే మీ దేహంలో ఉన్న రక్తం నారాయణుడు, మీ మనస్సు అమ్మవారు. మరి మీ మనస్సు మీకు కనిపిస్తోందా? మీ రక్తం మీకు ఒక దెబ్బ తగిలినప్పుడే కనిపిస్తోంది కదా. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే కానీ అది తెలియటలే. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. సైన్స్ కానీ అందుకని అందించేసారు అందరికీ. అందుకే ఇన్నర్ యూనివర్స్ అనే బుక్ ఇచ్చేసాం. కేవలం వేగస్ నర్వ్ గురించి మీరు ఎంత తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎన్ని గ్రంథాలైనా లభ్యమవుతాయి. హ్యూమన్ బ్రెయిన్ గురించి తెలుసుకోవాలని ఉంటే ఎంత నాలెడ్జ్ అన్నా వస్తుంది. ఆ హ్యూమన్ బ్రెయిన్ ఉర్రే ఈ వేగస్ నర్వ్ ద్వారా ఎముకలు స్ట్రెంగ్త్ అవుతాయి. ఈ రెండే తెలిస్తే మొత్తం ఇంత శ్రీ విద్య, ఈ కాళీ, ఈ జ్ఞానం అంతా అంతుంది. మీరేం పూజలు చెక్కర్లే, ఏం పునస్కారాలు చెక్కర్లే, ఏమి చెక్కర్లే. కేవలం మీ బ్రెయిన్ గురించి, మీ వేగస్ నర్వ్ గురించి, మీ బోన్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీకుంటే యు ఆర్ ఎ సైంటిస్ట్. ఇక మీకు ఎన్ని గ్రంథాలైనా లభ్యమవుతాయి. అలా మీకు క్లారిటీ ఉండాలి. అంటే నేను ఈ పుస్తకం నేర్చుకోవాలా, నేను ఈ పుస్తకం నేర్చుకోవాలా, నేను ఈ మంత్ర ధ్యానంలో ఉండి మంత్రం ద్వారానే మీకు మొత్తం క్రియాయోగం వచ్చేస్తుంది, అన్ని వస్తున్నాయని చెప్తున్నా. అటువంటి మంత్రమే పంచదశి. చాలా రహస్యాలు ఉన్నాయి. అందుకని ఇలా నేను ఎప్పుడు కూడా ఏ గురువు దగ్గర బిహేవ్ కాలేదు. అందుకని ఈ గణేష ఇదే ఇప్పుడు మంత్రం యొక్క వివరణ ఇది. బాగా గమనించండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే పంచదశి మంత్రం అర్థం అవ్వాలంటే అక్కడ కా ఏ ఈల హ్రీం ఆ సకహల హ్రీం సకల హ్రీం అని ఉంది. సరే, అది ఒక సంగీతయుక్తంగా స్వరయుక్తంగా ఓంతో కలిపి మీరు శ్వాస ద్వారా దాన్ని తీసుకోవచ్చు, నిలపచ్చు, వదలచ్చు. క్రియాయోగం అయిపోయింది. క్రియాయోగం అయింది అంటే, దాని వివరం తెలుసుకున్నారంటే, దాన్ని ధ్యానం చేశారంటే మీకు ఆత్మసాక్షాత్కారం ఖచ్చితంగా అవుతుంది. ఈ కాలం అంత ఫాస్ట్ యుగం. మొట్టమొదట మనకు అన్ని కోరికల్లోకి తీరే కోరిక ఏదండి అంటే
భగవద్ దర్శన ప్రాప్తి. అమ్మవారి దర్శన ప్రాప్తి కలగడం చాలా సులభం. అందుకని మనం సమస్యను కోరుతావా, దర్శనాన్ని కోరుతావా? నీ విఘ్నతను ఉపయోగిస్తే దర్శనం కావాలని కోరు, అయిపోతుంది. ఇంకా దర్శనం అయ్యాక నీకు టెన్షన్ ఉండదు. నీ పని ఎందుకు ఆగిందో నీకు చూపిస్తుంది. ఈ పని, ఈ అవసరం, ఈ కోరిక వల్ల నీకు రాబోయే కష్టం ఇలా ఉందని నేను అమ్మవారు హెచ్చరిస్తుంది. అందుకని మనం ఈ రోజున ఏదైనా ₹1,00,00,000తో ముడిపడిన సమస్యకు కూడా నాకు 9 రోజుల్లో అమ్మవారు కాళీ స్వరూపం కాబట్టి, కాలస్వరూపం కాబట్టి, 4 సంవత్సరాల్లో తెలవలసిన విషయాన్ని, కొన్ని సంవత్సరాల్లో తెలవలసిన విషయాన్ని 9 రోజుల్లో తెలియపరిచింది. పని జరిగిందా కాదు, ఎంతసేపు మన పని అయిందా? ఈ అవగాహన నా దగ్గరికి వచ్చాక మా శ్రీనివాసరెడ్డి గారికి చాలా బాగా కలిగింది. వేరే వాళ్ళు అడిగారు, అంటే మీరు ఆయన మరి అంత ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ కూడా తనే పూనుకొని చేశారు కదా, మరి ఆయన పనులన్నీ అయినాయా అని అడిగారు. ఆయన్నే అడగండి, మీరు ఎంతసేపు పనులు అయినాయా కాలేదా, అవసరాలు తీరేయా తీరలేదా, అసలు అమ్మవారి దర్శనమే కోరటంలే. వాళ్ళు ఏ దేవత అయినా, వెంకటేశ్వర స్వామి కావచ్చు, మీరు ఏ దేవత అయినా దర్శనం ఇప్పుడు గంగాధరే మీకు చెప్పాడు. రోగం పూర్తిగా తగ్గిందా, సమస్య పూర్తిగా పరిష్కారం దొరికిందా, ఈ రెండు దొరక్క ముందు, అంటే వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వకముందు, సంబంధం కుదిరింది అని చెప్పకముందు, ఈ రోగం గురించి పూర్తిగా, మరి రోగం వెంటనే ఎలా తగ్గుతుందండి? జాండీస్ అంటే 2-3 నెలల్లో తగ్గిపోతుందా? కానీ అతనికి వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగి నువ్వు ఈ పుస్తకం చదువు అని చెప్పాడు అంత స్పష్టంగా. మరి మీకెందుకు చెప్పటంలే అందరికీ? మీ ఇష్ట దేవత వారు కావచ్చు, మీ ఇష్ట దేవత, మీ శ్యామలా దేవత, మీ గురువు. చాలా మంది చెప్పారు, నేను ఈ గురువుని విశ్వసిస్తున్నానండి, తప్పులేదు. మరి ఆ గురు దర్శన భాగ్యం మీకు స్వప్నంలో కలగాలి, సూచన కలగాలి. చెక్ చేసుకోండి మీరే. అందుకని అమ్మవారి యొక్క 3 కనులే సూర్య చంద్ర తారలు. వాటినే విద్యలో కళలుగా చెప్పారు. సూర్యుని కళలెన్ని, చంద్రుని కళలెన్ని, అగ్ని కళలెన్ని. ఏదైతే 108 జపం చేస్తున్నామో అదే ప్రాణాగ్ని, మీలోనే ఉంది ప్రాణాగ్ని. అమ్మవారి యొక్క ప్రధానమైన కన్ను అగ్ని. ఆ అగ్ని లేకపోతే మన ఎగ్జిస్టెన్స్ లేదు. మీరేమో లలితా సహస్రనామం తెలుసు అంటారు. మరి లలితా సహస్రనామం యొక్క వివరణ నేను 5 నిమిషాల్లో చదివి దాంట్లో ప్రధానమైన అంశాలు ఇవి, వీటిని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకా తర్వాత మీరు అది చదువుతారా మీ ఇష్టపూర్వకంగా, సమయం ఉంటే నామాలు చదువుతారు, సమయం లేకపోతే వదిలేస్తారు. నేను కూడా మీకు చెప్తున్నా, మొదటిసారే ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత మొదటిసారే అవన్నీ ఆ పద్యాలు కానీ శ్లోకాలు కానీ చదువుతున్నా. అందుకని అందులో స్పష్టంగా చదవచ్చు, చదవకపోవచ్చు. ఏమన్నా నన్ను కాదంటుందా? అందుకని లలితా సహస్రనామాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అండి నవరాత్రుల్లో, ఈ రకంగా ఇంత సూక్ష్మంగా త్రిసంధ్యల్లో ఎలా పాటించాలండి 5 నిమిషాల్లో ఇలా చదవలేరా? ఇంకా తగ్గించుకోండి, మీ ఇష్టం. చెప్పే కదా 3 శ్లోకాలు, 1 శ్లోకమే చదవండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. అందుకని సంధ్యా సమయంలో మీకు మీరు రీసెర్చ్ చేసి 5 నిమిషాల్లో, 2 నిమిషాల్లో, ఖాళీ షూసే ఉండని, డ్రెస్సే ఉండని, అఫీషియల్ డ్రెస్సే ఉండని, ఏ సంబంధాలు లేవు. ముస్లిమ్స్ నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మన ప్రేయర్ ప్రధానం, మన నియమాలు కావు. మన నియమాల దగ్గర ఆగిపోయినాం, మాది వేరు అనే దగ్గర ఆగిపోయినాం. మరిగా మాయే అందరికీ ఉంది మాయే, కాదని నేనేమంటలే. లేదా నాకు కూడా 10 ఏళ్ల క్రితం మరి నేను కూడా ఇలా గురువు గారు చెప్పినట్టుగా మరి చాలా విషయాలు చేశాం. కానీ
మరి మోహన్ గారు చెప్పినప్పుడు వెంటనే వినుంటే పరిస్థితి వేరే ఉండేది. కుమార్ గారు చెప్పంగానే వినుంటే 18లో పరిస్థితి వేరుండేది. అందుకని నేను మీకేం సూచన చేస్తున్నా, ప్రతిసారి ప్రతి క్లాస్లో మీరు నాలాగా గతంలో లాగా మీరు ఇటువంటి పొరపాట్లు చేయకండి. గురువు చెప్పింది వెంటనే స్పందించండి. ఒక వీడియోని తప్పనిసరిగా శ్రద్ధగా వినండి. క్లాస్ అటెండ్ కాపోని మరి ఒకసారి అవగలుగుతున్నారు, అవగలేకపోతున్నారు. మరి వీడియో అయితే మీ చేతిలోకి వస్తుంది కదా. పోనీ ఒకరోజు చూడద్దు, తర్వాత చూసుకోండి, వారంలో చూడండి. చూశారు అన్నట్లుగా నాకు ఎలా తెలుస్తుంది? మీరు మొట్టమొదట ఇంత కష్టపడి మీరు నేను కష్టపడి క్లాసులు కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళం, క్లాసుల కోసం శ్రద్ధ వహిస్తున్నటువంటి వాళ్ళం, పుస్తకం చదువుతున్నామా, వీడియో చూస్తున్నామా? పుస్తకం చదివితే ఏమండి ఈ డౌట్ ఉంది, మెసేజ్ పెట్టండి. వీడియో వింటే వీడియో కనీసం టిక్ పెట్టండి. నేను గురువు ద్వారా ప్రామాణికంగా ఆత్మసాక్షాత్కారం పొంది ఈ మంత్రాల ద్వారా, ఈ విద్య ద్వారా, ఈ యోగం ద్వారా నీకు చాలా సులభంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని అందుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, సంతోషం. అలా అందరూ లేరని మాట లేదు. నాకు కావాల్సిన వాళ్ళు, నాకు ఎలాగో సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఆత్మ పరిశీలన చేసుకొని, మీరు యూట్యూబ్ ఛానల్లో వస్తున్నది, గ్రూప్లో పెట్టినటువంటివి ఆ వీడియోస్ ఎప్పుడప్పుడు ఇప్పుడు టైం లేదు, వారం టైం లేదు, వారం చివరిలో ఎప్పుడు విన్నప్పుడన్నా మీరు లైక్ చేసి, షేర్ చేసి, మీ కామెంట్స్ పెట్టి, అదే కామెంట్స్ మళ్ళీ గ్రూప్లో పెడితే మేము అందరం సంతోషిస్తాం. కనీసం నా వీడియో వీళ్ళు విన్నారు అని నేను అనుకుంటాను. అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది శ్రీ విద్యాపరమైన క్రియాయోగం, మంత్రధ్యానం, కర్మ ధ్యానం, యోగ ధ్యానంతో మిళితమైనది. ఎవరికి ఏ ఒక్కటి ఇష్టమైనా సంతోషమే. అన్నీ ఒకేసారి తీసుకోవాలనే లేదు, కన్ఫ్యూజ్ కాకూడదు. సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళు అనబడేవాళ్ళు, 2-3 సంవత్సరాలు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, అందరూ కూడా నవరాత్రుల్ని పాటించిన వాళ్ళు, లలితా సహస్రనామం అంటే విన్నవాళ్ళు, అమ్మవారి గుళ్ళకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా, వాళ్ళందరికీ ఈ శ్రీ విద్యాపరమైన లలితా సహస్రనామ పుస్తకంలోనే రాయబడిన విషయాన్ని మంత్ర దీక్షగా ఇచ్చి వాళ్ళకి ఉపకారం కలిగించాలని అమ్మవారే దిగొచ్చి శ్రీ లలితా స్తుతి, తన స్తుతిని తానే వశిన్యాది వాగ్దేవతల ద్వారా చెప్పించుకొని, తన పరివారం ద్వారా చెప్పించుకొని, బాలామంత్రం ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం, పంచదశి మంత్రం కా ఏ ల క్రీం, హ స క హ ల క్రీం, సకల క్రీం. ఇది మళ్ళా వేరే కాదు, ఏ పుస్తకం రాశామో సౌందర్యలహరిలోని 32వ శ్లోకం. అన్ని శ్లోకాలు ఆ పుస్తకంలో ఇవ్వలేదు. 15 శ్లోకాలే ఎందుకు ఇచ్చారండి అని అడిగిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఈ వినిన వాళ్ళు కారు. ఆ 15 శ్లోకాలు ఎందుకు ఇచ్చామన్న దానికి అర్థమే పంచదశి మంత్రాన్ని పఠించాలి అని. అందుకని ఈ నెలలో కూడా మరోసారి ఈ గ్రహణం లాంటి సమయం ఆసన్నం అవుతోంది. మీరు ఆ రకంగా సామూహికంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి నన్ను ఎక్కడ రమ్మన్నా వస్తాను. హైదరాబాద్లోనే ఏర్పాటు చేసినా వస్తా, వేరే దగ్గర ఏర్పాటు చేసినా వస్తా. మనం ఆ రకంగా అడ్వర్టైజ్ చేసి ఫలానా రోజు లహరి మహాశయ యొక్క జయంతి, లహరి మహాశయ యొక్క ఆరాధన, లేదా అమ్మవారు సరస్వతీదేవి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం. నా గురించి వదిలేయండి, సరస్వతీదేవి రోజున విద్యాయామృతం వస్తుతే, అందరికీ శ్రీ విద్య అందాలని, అలా ఆ రోజు ఎవరికి ఏ మంత్రం కావాలంటే ఆ మంత్రం, బాలమంత్రం కావాల్సిన వాళ్ళకి, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ బాలమంత్రం, ఆల్రెడీ అందరూ చేస్తున్న వాళ్ళకి పంచదశి మంత్రం. మరోసారి మనం సభాముఖంగా అనేక మందికి ఉపదేశం చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది. మన అవసరాలు తప్పనిసరిగా
ఆమె తీరుస్తుంది. ఈ కామన్ సెన్స్ ఇదంతా కూడా మీకుండాలి. ఇలా ఏర్పాటు చేయాలి అనేటువంటి మీరు ఆలోచించుకొని చెయ్యాలి. ఒక బాలరెడ్డి లాంటి ఒక క్యాబ్ డ్రైవర్ పాపం ఆయన సహాయ సహకారాలు అందిస్తూ రమ్మనమంటే వచ్చి మరి అక్కడ దాకా ఉండి రాత్రి అంతా నిద్ర లేకుండా మరి అలానే డ్రైవింగ్ కూడా చేస్తూ ఎంత శ్రమ కోర్చి తను రాసినటువంటి దాన్ని కూడా మరి మీరందరూ అసలు చూశారని నాకు ఎలా తెలుస్తుంది? నేను గ్రూప్లో పెట్టిన విషయం కూడా మీరు ఎంతవరకు చూస్తున్నారో, ఎంతవరకు చూడటం లేదు. గ్రూప్లో పెట్టిన వీడియో మీరు చూస్తున్నారో, చూడటం లేదు. అసలు మీరు ఏ మార్గంలో ఉన్నారో, మిమ్మల్ని ఎలా ఉత్తీర్ణత చెందించాలో అది మీరు ఇప్పటి నుంచి అయినా స్పందించాలి. మీరేం అక్కర్లే, ఊరికే మెసేజ్ పెట్టడం అంతే, ఏం కష్టం లేదు, ఏం లేదు, ఏమనుకో. వాళ్ళు మరీ ఏదో కష్టంగా గ్రూప్లో పెట్టకూడనటువంటి విషయంగా ఉంటే వాళ్ళు ఏదైనా అడ్మిన్స్ ఉంటే వాళ్ళు కట్ చేస్తారు అంతే. ఇలా పెట్టకూడదండి, ఇలా పెట్టండి అని చెప్తారు, సరిదిద్దుకోండి. అంత స్వేచ్ఛ ఉంది మీకు. సమయం వృధా చేసుకోకండి. ఎక్కడో అమెరికా నుంచి 15 రోజుల కోసం వచ్చి ఈ గ్రహణం అనుకోకుండా, ఇప్పుడు నేను నా గురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అనుకోకుండా గ్రహణానికి వెళ్ళానో అలా ఈ వీడియో ఏమి చూడకుండా, నేను పంపించిన గ్రహణం గురించిన వీడియో చూడకుండా, అనేక మంది ఈసారి ప్రచారం చేసిన వీడియోలు కూడా చూడకుండా ఆ జిజ్ఞాస తపనతోటి 15 రోజులు లీవ్ తీసుకొని అమెరికా నుంచి ఇక్కడ దాకా రావడం జరిగింది. అంటే అది ఒక ఎగ్జాంపుల్ చెప్పే. అటువంటి వాళ్ళు చాలా మంది నాకు కనెక్టెడ్ అయ్యి నా పుస్తకం చదివిన వాళ్ళు ఉన్నారు, చక్కటి సూచన చేసిన వాళ్ళు ఉన్నారు, సలహా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పేర్లు కూడా చెప్పా కొన్ని. మరి వాళ్ళు బిజీ షెడ్యూల్ పర్సన్సే మీలాగా, గత పుస్తకాలు ఏం చదవలేదు. కానీ ఈ పుస్తకం యొక్క విశిష్టత నేను తెలియజెప్పిన కారణంగా కొంతమంది చదివారు, చదివిన వాళ్ళు నాకు అభిప్రాయం తెలియజేశారు.